కోల్పోయిన బలం నుంచి బలము, నీ వాక్య ధ్యానం ద్వారా, నీ ఆత్మ నడిపింపు ద్వారా మమ్మల్ని నా ప్రభువా తృప్తిపరచమని చిన్న ప్రార్థనలకు ఇచ్చమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. చాలా సంతోషం అండి మీ మధ్యన ఉండడం. అందరికీ వందనాలు. మీ పాస్టర్ గారికి, మరి పెద్దలకి, చిన్నపిల్లలకి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చర్చ్ చాలా చిన్నది. పాస్టర్ గారు పెద్దోళ్ళని పిలిస్తే ఎవరు రారేమో. మరి నేను చిన్నోడిని కాబట్టి వచ్చాను. మీకు నచ్చినట్టు నేను చెప్పలేను, ఏమనుకోవద్దు. నాకు ఎక్కువ రాదు, వచ్చిన కొంచెమే మీతో పంచుకుంటాను. మీ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి మేబీ 1 వీక్ అయిందేమో, 5 రోజులు అవుతుందేమో చెప్పారు. చెప్తే సరే అన్నాను. ఆల్మోస్ట్ బిజీగా ఉన్నాను. సో నేను జ్ఞాపకం అయితే ఉంది కానీ ఎక్కువ ప్రిపేర్ అవ్వలేకపోయాను. ప్రిపేర్ అవ్వలేదని నాకు బాధ అయితే ఉన్నది. సో ఇవాళ మార్నింగ్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ దేవుడు నాకు పెట్టిన భారం ఏంటంటే, చర్చికి వచ్చి నువ్వు పొందుకోకముందు రోడ్ల మీదకి వెళ్ళి అసలు ఏమీ తినని వాళ్ళకి, అంటే ఆత్మీయ ఆహారం తినని వాళ్ళకి వాళ్ళతో పంచుకో, వాళ్ళని కొంచెం బలపరిచి అన్నాడు. సో అలాగా మార్నింగ్ వచ్చేసి మీ విజయేశ్వరం జంక్షన్ బ్యారేజ్ అవతల నిలబడి సువార్త చేస్తూ ఉన్నాను. అప్పుడు ఒక ప్రార్థన చేశాను. నాయనా, మాట్లాడకముందు నీ సన్నిధిలో ఎంతో స్పెండ్ చేయాలి, అప్పుడైతేనే వచ్చి మాట్లాడాలి. నేను అంత స్పెండ్ చేయలేదు, మామూలుగా అడిగాను. కానీ మరి ఇప్పుడైతే నువ్వు రమ్మన్నా వచ్చాను. ఇప్పుడైనా నాకు తెలియపరచు నేను ఏం మాట్లాడాలో. లేకపోతే నాకు వచ్చింది ఏదో మాట్లాడతాను. సో నాకు కావాలనుకొని మాట్లాడానని నేను అనుకుంటాను. నువ్వు నడిపిస్తే అది నాకు మేలు, వచ్చిన వాళ్ళందరికీ జీవితం అంతా మేలు, మరవ లేకుండా ఉండేది. ఆఖరిది ఆదివారం మరవ లేకుండా ఉండాలి. మన జీవితాల్లో ఆఖరి సందర్భం ఏది మర్చిపోలేము. సో ఆఖరి ఆదివారం కూడా మరవ లేకుండా ఉండాల్సింది నాకు ఇవ్వని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చాక, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాక, మీరు హగాయి 2వ అధ్యాయం కదండి చదివింది, 2వ అధ్యాయం చదివారు హగాయిలో. అది చదువుతారని నాకు తెలీదు. మీరు ఏమైనా చెప్పారు నాకు, అది ఇది చెప్తామని తెలీదు. ఒకవేళ నాకు నిజంగా చెప్పుంటే అందులోనే ప్రిపేర్ అయ్యి వచ్చేవాడిని. ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. సో నాకు తెలియదు మీరేం చదువుతారో ఇక్కడ ఈ రోజున. నేను రెడీ అయింది ఇంకొకటి. నేను రెడీ అయింది యోహాను సువార్త నుంచి. సో దానికి దీనికి కోరలేషన్ లేదు. ఏది మీరు ఉత్తర ప్రత్యక్షంగా చదువుతారో అదే మాట్లాడాలి. లేదా నేను మీకు ఏదైతే ఇస్తానో ఉత్తర ప్రత్యక్షంగా చదవమని అదే నేను మాట్లాడాలి. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలో, దేని గురించి మాట్లాడాలో నాకు ఇక్కడ చెప్పాడు. దాని గురించి ఒక చిన్న కార్యం నేను అక్కడ సువార్త చేస్తూ ఉండగా నాకు చేశాడు. సో ఆ కార్యానికి మీరు చదివింది సందర్భం ఉన్నది, రిలేట్ అయి ఉన్నది. కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది ఏదన్నా అవ్వచ్చును కానీ. ఓకే. సో అందులో 19వ వచనం చూడండి ఒకసారి. హగ్గాయిలో 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. చూసారా? ఆత్మ చెప్పండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపు అనుగ్రహించుదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు.
కోట్లలో ధాన్యం ఉన్నదా? కోట్లలో ధాన్యం ఉన్నదా? ఫాస్ట్గా చదివితే నాది ఇంగ్లీష్ బైబిల్ అందుకని నేను చదవట్లేదు. 19వ వచనం ఒకటి చాలు. ఆ 2వ అధ్యాయం 19వ వచనము. కోట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయినే కదా. అయితే ఇది యెహోవా, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దీని ద్వారా నాతో మాట్లాడింది. మొట్టమొదటి వాక్యం ఏముంది? 19వ వచనంలో కోట్లలో ధాన్యం ఉన్నదా? చాలండి, అంతే. కోట్లలో ధాన్యం ఉన్నదా? ఇది నాతో మాట్లాడింది. ఈ వారం మనం ఎలా జీవిస్తామో దానికి సందర్భంగా దేవుడు మాట్లాడేది ఉంటుంది. మన జీవితం ఈ వారంలో ఎలా జీవించుంటామో దాని గురించి మాట్లాడుతుంది. చిన్నప్పుడు జీవించిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? మారు మనసు పొందేసామని అనుకున్నప్పుడు ఇంక చిన్నప్పుడు ఇంకేంటి మాట్లాడుతుంది? ఫ్రెష్గా ఈ రోజుకి నీకు ఆకలి తీరుస్తుంది. చిన్నప్పుడు ఆకలి ఇప్పుడు తీరుస్తుందా? నాకు కూడా ఈ వారంలో ఒక 2 రోజుల ముందు జరిగిన సందర్భం వలన ఇది మాట్లాడింది. కోట్లలో ఏం లేదండి, ఉన్నదా? మీ ఇంట్లో నిజంగా అడుగుతున్నాను, ఎవరింట్లో కూడా ఒక్క గింజ బియ్యం లేకుండా ఉన్నదా? ఇప్పుడుకిప్పుడు ఒక్క బియ్యం గింజ కూడా లేకుండా ఎవరిల్లన్నా ఉన్నదండి? కిచెన్లో మీకు లేదు, కానీ నాకున్నది. ఒక్క గింజ కూడా బియ్యం లేదు నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం. ఏమైందంటే నా దగ్గర అబౌట్ ఒక 3 నుంచి 5 కిలోల దాకా బియ్యం ఉన్నట్టున్నాయి. సో కొంతకాలంగా ఉన్నాయి. ఒక 2 days బ్యాక్ దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, ఆ బియ్యం తీసుకొని వెళ్ళి కుష్ఠరోగులకి ఇచ్చేయండి. అలాగే పప్పు కూడా ఉంది, 1.5 కిలోన్నర 2 కిలోలు ఉంటుందేమో మరి, అది కూడా తీసుకొని వెళ్ళి ఇచ్చేయండి. పప్పు ఇచ్చేయగలను, బియ్యం ఇచ్చేస్తే నాకు ఇంకేంటి ఉంటుంది వండుకొని తినడానికి? అయినా కానీ ఆత్మ నడిపింపు వలన ఒక్క గింజ కూడా ఉండకుండా ఉన్నది ఉన్నట్టు ఆ మూట తీసుకొని, ఆ పప్పు మూట తీసుకొని ఇక్కడి నుంచి రాజమండ్రి ILTD జంక్షన్లో రైతు బజార్ ఉంటుంది, అక్కడ బయట కుష్ఠరోగులు కూర్చొని ఉంటారు, అక్కడికి తీసుకొని వెళ్ళి ఓ రోజు పొద్దున్న పని కట్టుకొని బోర్డు మోసుకొని వాళ్ళకి ఇచ్చేయమని ఒకరికి ఇచ్చేసి వచ్చేసాను మొత్తం అంతా. ఇంకా నా దగ్గర ఏమీ లేదు. ఎప్పుడు మొన్న అయింది, నిన్న కాక మొన్నంతా నాకేమీ రాలే, నిన్నంతా ఏమీ రాలే. అంటే బియ్యం కొనుక్కోవచ్చు, నేను కొనుక్కుంటే డబ్బులతో కొనుక్కుంటే ఈరోజు ఈ వాక్యం నాతో మాట్లాడదు. సో నిన్న నిడదవోల్లో సువార్త చేశాను, రాత్రి అయిపోయింది, ఇంటికి వచ్చేటప్పటికి 10 అయిపోతుంది. ఏమీ తినలేదు, ఏమీ పంపించలేదు నాకు పరలోకం నుంచి, అందుకోలేకపోయాను. సరేలే, ఏదైనా ఎన్నోసార్లు వచ్చింది దేవుని దగ్గర నుంచి, ఈ ఒక్కసారి నాకు పరీక్షేమో పర్వాలేదు అని ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిపోతే కిచెన్లో తినే బైట్స్ అయ్యా ఉంటాయి కదా, అవి తినేసి ఉండిపోయాను. అన్నం గిన్నం ఏం లేదు ఇంకా. సరే ఉండిపోతే అనిపించింది ఒకసారి, ఇలాగ ఎంతకాలం ఉండాలి నేను కొనుక్కోకుండా, ఎవరిని అడగకుండా ఎంతకాలం ఉండాలి అని అనుకుంటున్నాను. అయినా కానీ పొద్దున్న దేవుడు వెళ్ళి సువార్తకి వెళ్ళి అన్నాడు కదా, మీ విజయేశ్వరం వచ్చి చేస్తున్నాను కదా, 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, అరగంట అయింది, 40 నిమిషాలు అయింది, 50 నిమిషాలు అయింది, గంట కూడా అయిపోతున్నట్టుంది. ముందుగా వచ్చాను నేను.
దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఒక్కసారి వెనక్కి వెళ్తాను. ఆ బియ్యం నేను వాళ్ళకి ఇచ్చేసినవి నాకు ఒక ఫ్యామిలీ ఇచ్చారు, ఒకప్పుడు ఇచ్చారు. నిడదోల్లో ఓ ఫ్యామిలీ నా ఇంటికే తెచ్చి ఇచ్చాడు ఆయన. సో ఆయన చెప్పాడు నాకు, ఈ అయిపోయాక చెప్పండి, మళ్ళా తీసుకొని వస్తామన్నారు. మీరు అందరు వినండి. ఏమన్నాడు? ఈ అయిపోయాక చెప్పండి, మళ్ళా తీసుకొని వస్తామని. లోపల దేవుని ఆత్మ చెబుతుంది, కాల్ చేసి చెప్పొద్దు, నువ్వు అడుక్కునేవాడివి కాదు, నా మీద ఆనుకోనుండు. ఆనుకునే అన్నీ ఇచ్చేసాను, ఏమీ రాలేదు. ఎలా అనిపిస్తుంది? దేవా నువ్వు కనపట్లేదు. క్రియ ద్వారా నేను నమ్మగలం కదా, మానవులము. ఇవ్వడమైతే ఇచ్చాను కానీ ఏమీ రాకపోతే ఎలాగా అని మానవుడిగా అనిపిస్తుంది. ఎన్నోసార్లు ఎన్నో అద్భుత కార్యాలు చూశాను. అయినప్పటికీ ప్రస్తుతం తిండిదేరే లేకపోతే ఎంత కష్టం అవుతుంది. మానవుల్ని ఎప్పుడు అపవాది శోధించినప్పుడు ఎక్కడ శోధిస్తుందండి? తిండిదేర. యేసయ్యను కూడా చూడండి, ముందు తిండిదేర శోధించింది. ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తినని. ఎప్పుడు? ఆయన బాగా ఆకలితో ఉన్నప్పుడు. శోధించిందా లేదా? మరి నన్ను కూడా శోధించడం మొదలుపెట్టింది. ఎలాగా? నువ్వు ఇచ్చావు, ఇమ్ము నీకు ఇవ్వబడినని ఉంది కదా, ఆ వాక్యం సత్యమైతే నీకు రావాలి కదా. నీకు రావట్లేదంటే ఆ వాక్యం సత్యం కాదంటుంది. కానీ అయినప్పటికీ నేను అనుకున్నాను, దేవా అపవాది ఎంతైనా శోధించవచ్చును, నేను నిలబడతాను. నా ఆఖరి ఊపిదాకా నేను నిలబడతాను. నా శత్రువు నా మీదకి వస్తుంది శోధించడానికి. 13 కీర్తనలో మనం చదివాము, ఎంతో ధ్యానించాము, బ్రదర్ ధ్యానించారు. దావీదు మీదకి శత్రువులు లెగిచ్చినప్పుడు ఎలాగా ఆయన హృదయాన్ని దేవుని దృష్టిలో నిందారహిడిగా ఉన్నప్పుడు ఎలాగ స్పందించాడు, హృదయంలో పాపము దాగి ఉన్నప్పుడు ఎలా స్పందించాడు అనేది ఇందాకే మనం విన్నాం. సో దాని ద్వారా కూడా మాట్లాడుతుంది మనకి ఇప్పుడు. సో నేను మీకు పెద్ద కొత్తగా చెప్పేదేం లేదు. దేవుడు ఇక్కడ నేను ఏం చెప్పాలో ఆల్రెడీ నియమించేసి మీతోటి చదివి వినిపించేశాడు. సో దాని మీదే మనం డ్వెల్ చేస్తున్నాం. ఆ రోజున శత్రువు గొలియాతు ఉన్నాడు, ఆ రోజున శత్రువు ఆ స్త్రీ ఉంది, ఆ రోజున శత్రువులు అయి ఉన్నాయి. ఈ రోజున నీకు నాకు శత్రువు ఏంటి? గొలియాతు ఏంటి? మన ఇంటి పక్కన మనల్ని వాళ్ళతో కొట్లాట పెట్టుకోవడమా? స్కూల్లో కొట్లాట పెట్టుకోవడమా? జాబ్ చేసే దగ్గర కొట్లాట పెట్టుకోవడమా? వాళ్ళ మనకు శత్రువులు ఈ రోజున? అది పాత నిబంధనలో ఉన్నది, గొలియాతుని కొట్టినట్టు. పాత నిబంధనలో ఏది ఉన్నా వినాలి ఇక్కడ. పాత నిబంధనలో ఏది ఉన్నా ఈ రోజున మనం అది దానికి ఆత్మీయ అర్థమే తీసుకోవాలి. అంతేగాని మా ఇంటి పక్కన పెద్ద గొలియాతులాగా ఉన్నాడు, నేను రాయి పెట్టి కొడతాను అనకూడదు. ఆఫీసులో నాకు మా మేనేజర్ ఆఫీసర్ గొలియాతులాగా ఉన్నాడు, రాయి పెట్టి కొడతాను. నో. ఈ రోజున మనకున్న శత్రువు అపవాది. అనగా ఎలా వస్తుంది అపవాది? చూడండి, నువ్వు నేను ఈ వాక్యానుసారంగా జీవించడానికి మొదలుపెట్టినప్పుడు మనల మీద దాడి చేస్తాడు. ఆ దాడిని ఎదుర్కొనడానికి నువ్వు నిలబడ్డావా? ఈ వాక్యం ద్వారా నువ్వు అపవాదిని గెలుస్తున్నట్టు. అర్థమైందా మీకు? అపవాది అనేది ఎట్లా వస్తుందండి? క్రీస్తుని గురించి ఏ సందర్భమైనా, లైక్ సపోజ్ ఆఫీసులో పనిచేస్తున్నావు, మన ఇంట్లో పరిస్థితి బాగాలేదు, డబ్బులైనా అయిపోయినాయి, కానీ ఆఫీస్లో లంచం తీసుకుంటే నువ్వు బ్రతకొచ్చు సమృద్ధిగా. ఆ లంచం తీసుకోకూడదని వాక్యంలో ఉన్నది. యోబు గ్రంథంలో మనకు తెలుసు, లంచం తీసుకుంటే వాళ్ళ ఇల్లు కాలిపోతుందని ఉంది. సో నువ్వు ఆ వాక్యాన్ని నమ్మి లంచం తీసుకోకుండా
ఎంత కష్టమైన పస్తైనా ఉన్నావా, నువ్వు శత్రువుని జయించినట్టు. అలాగే ఏదైనా, అదొక చిన్న వాక్యమే నేను చెప్పింది. ఏ వాక్యం అయినా క్రీస్తు గురించి హింస ఏంటి, బాధ ఏంటి, కష్టం ఏంటి, నష్టం ఏంటి లోకంలో వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి. పరిశుద్ధులైనా కామన్ పీపుల్ అయినా వస్తాయి. అవి వాళ్ళు ఈ వాక్యాన్ని నమ్మి అవి గనక ఎదుర్కొంటున్నారా, శత్రువుని నువ్వే జయించినట్టు. అప్పుడు ఈ సామ్స్ కీర్తనలో 13వ అధ్యాయము నీకు నాకు వర్తిస్తున్నట్టు. లేకపోతే కేవలం ఆ రోజు జరిగిన దావీదుకి జరిగిందని మనం చప్పట్లు కొట్టుకోవడమే కానీ మనకేమీ జరగదు. ఆ వాక్యానుసారంగా మనం బ్రతికడానికి నేర్చినప్పుడు జరుగుతుంది. అది సరే. మరి ఇందాక దాంట్లోకి వెనక్కి మళ్ళీ ఇంకోసారి వెళ్దాం మనం. వెనక్కి వెళ్దాం. వాళ్ళు ఏం చెప్పారు, నాకు కాల్ చేయమన్నారు కదా బియ్యం అయిపోతే, జ్ఞాపకం ఉంది కదా మీకు. సో నేను దేవుడు నువ్వు పరిశుద్ధుడు అయినా అడుక్కునేవాడు కాదన్నాడు. అడుక్కునేవాడు కాదనే అనలేదు దేవుడు. ఏమన్నాడండి, నువ్వు పరిశుద్ధుడు అయినా అడుక్కునేవాడు కాదు, నువ్వు నిజంగా పరిశుద్ధుడు అయితే పరిశుద్ధుడైన దేవుణ్ణి నన్నడు, వాళ్ళని అడక్కన్నాడు. సో వాళ్ళ నంబర్ నా దగ్గర ఉన్నా నేను కాల్ చేయలేదు. ఒకటి అనుకున్నాను, ఏమనుకున్నాను తెలుసండి, వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఇచ్చిన బియ్యం ఎంతకాలం నాకు వస్తాయో, దాని తర్వాత వాళ్ళే కాల్ చేయాలి కదా. వాళ్ళు కాల్ చేయలేదంటే వాళ్ళ మైండ్ మార్చుకున్నారేమో. ఒకవేళ దేవుడు వాళ్ళ మైండ్ మార్చేసాడేమో, పర్వాలేదు, మారిస్తే మార్చాడు, ఇంకోళ్ళని ఎవరినైనా చూస్తాడు, నేనైతే కాల్ చేయను అని కాల్ చేయలే. ఏం కార్యం చేశాడు తెలుసా, ఇక్కడికి రాకముందు ఇక్కడ ఉన్నప్పుడు. సో వాళ్ళు కాల్ చేయలేదు, నేను కాల్ చేయలేదు. ఈరోజు మనకి కమ్యూనికేషన్ ఫోన్సే. మరి ఎలా తెలుస్తుంది, లేకపోతే ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఫోనే చేయనోడు ఇంటికి వెళ్ళి ఎవడు చెప్తాను, ఎందుకు చెప్తా, లేదు. సో అది చేస్తా ఉన్నాను. ఇప్పుడే నేను ఒకటి అనుకున్నాను, దేవా నేను ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలనుకుంటే నువ్వు నాకు ఒక కార్యం చేసి పంపిస్తావు కదా, ఆ కార్యం ద్వారా వెళ్ళే నేను చెప్తాను కదా. మరి ఇప్పుడు ఏ కార్యం ఉంది ఇక్కడ, నువ్వు నన్ను పంపించావు నేను వెళ్ళి చెప్పాలని అని ప్రార్థన చేసుకుంటున్నాను. సువార్త చేస్తానే. ఏమైంది తెలుసా అండి, నేను అక్కడ చేస్తూ ఉంటే బోర్డు పట్టుకొని ఆ బ్యారేజ్ అవతల ఏ కుటుంబం అయితే నన్ను కాల్ చేయమన్నారో వాళ్ళిద్దరు స్కూటర్ మీద వెళ్తున్నారు అటు. నన్ను చూసి ఆగిపోయారు, అక్కడ నా ముందే ఆగిపోయారు. ఫస్ట్ అని మాట ఏంటి తెలుసా అండి, కాల్ చేయమన్నాం కాల్ చేయలేదేంటి మీరు అంటున్నారు. కాల్ చేయమన్నాం కాల్ చేయగలేదేంటి అంటున్నారు. ఉన్నాయా అయిపోయినాయా బియ్యం పరిస్థితి ఏంటి అని అంటున్నారు ముందు. నేను ఒకటి అన్నాను, బ్రదర్ మరి ఏమనుకోవద్దు, కొంచెం అవి కుష్ఠరోగులకి ఇచ్చేసానండి అని. మాకు తెలుసు మీరు ఇచ్చేస్తారని అని కాల్ చేయలేదు ఏంటి అంటున్నారు. కాల్ చేయలేదు బ్రదర్ అని అన్నారు, చెప్పలేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఈవేళ మధ్యాహ్నమే మీకు తెచ్చి మేము ఇచ్చేస్తాం అంటున్నారు. ఈవేళ మధ్యాహ్నం వద్దండి, రేపు మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడే. నేను చూసారా అందులో ఉంది, కోట్లలో ధాన్యం ఉన్నదా. ఎప్పుడు నీకు నాకు ఈ వాక్యం వర్తిస్తుంది, ధాన్యం అయిపోగానే పాకెట్లోంచి డబ్బులు తీసుకెళ్ళి కొనేస్తే ఈ వాక్యం నీకు నాకు ఏం వర్తిస్తుంది. మనం అనుకోవచ్చు డబ్బులు ఇచ్చింది దేవుడే కదా, కష్టార్జితం వలన పొందేది దీవెనే అని వాక్యంలోనే ఉంది కదా. రైటే, అది దేవుడిచ్చిన దీవెనే. నీ విశ్వాసం అంతే ఉంటే నువ్వు అంతే పొందుకోగలవు. దేవుని దగ్గర నుంచి అంతకన్నా ఎక్కువ పొందుకోలేవు. అర్థమైందా మీకు? నీకు జాబ్ ఇచ్చింది దేవుడే, అక్కడ జీతం ఇచ్చేది దేవుడే, వెళ్ళి కొనుక్కొని రావడానికి పరిస్థితి పెట్టింది దేవుడే కాదనంట్లా. నీ విశ్వాసం అంతే ఉంటే
నువ్వు అంతే పొందుకోగలవు. అప్పుడు నీకు నీ ఇంటి పక్కన వాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళు చెప్పలేరు సాక్ష్యం, నువ్వు చెప్పలేవు. తేడా ఏంటి? వాళ్ళు డబ్బులతో కొనుక్కుంటారు, నువ్వు డబ్బులతో కొనుక్కుంటావు. అందుకని ఇదే నాతో మాట్లాడి దేవుడు నాతోట అన్నాడు, నీకు మనీ ఇస్తారు కదా వాళ్ళు వీళ్ళు, అది నువ్వు వాడక నీ బియ్యం కొనుక్కోవడానికి, అందులో మ్యాక్సిమం నీ అవసరతలకి నువ్వు వాడక అని నాకు పెట్టాడు. లేకపోతే నాకు ఇచ్చిన బియ్యం నేను తీసుకెళ్ళి కుష్ఠరోగులకి ఇస్తానా? ఒకవేళ ఇచ్చినా నాకు 5 కిలోలు ఉంటే 1 కిలో ఇస్తానేమో, ఇంకొంచెం ప్రేమ ఉంటే 2 కిలోలు ఇస్తానేమో, ఇంకా బాధ ఉంటే కంపాషన్ ఉంటే 3 కిలోలు ఇస్తానేమో, ఒక 90% ఉంటే నాకు జాలి కటాక్షం ఒక 4 కిలోలు ఇస్తానేమో, 1 కిలో నేను ఉంచుకోవాలి కదా. నా దేవుణ్ణి నేను ఎంత నమ్మానో అంత ఇచ్చాను. ఎంత నమ్మాను నేను నా దేవుణ్ణి? 100%, 100% నమ్మాను. దావీదు కూడా 100% నమ్మాడు కాబట్టి గొలియాతును ఓడించాడు. 90% నమ్ముంటే 9 నడకలు ముందుకేసినా, అడుగులు ముందుకేసినా 1 అడుగు వెనక్కేసేవాడు. గొలియాతు ఆగుతాడా? 100% నమ్మకం దేవుని మీద ఉంటేనే నువ్వు నేను పొందుకోగలం, లేకపోతే లేదు. నాకు అప్పుడు అర్థమైంది. ఏమని? ఓకే, నేను ఈవేళ అక్కడ పంచుకోవాలేమో అని. సరే వచ్చాను. కానీ యోహాను సువార్తకి దీనికి రిలేషన్ లేదు పెద్ద. మళ్ళీ ఇక్కడ కూర్చున్నాక దేవుడు నాకు అక్కడ జరిగిన కార్యం ద్వారా ఈ మాటతో మాట్లాడాడు. దేవుడు చెప్పిస్తున్నాడా? దేవుడు జరిగిస్తున్నాడా కార్యం, లేదా? మీరే చెప్పండి. ఇప్పుడే నేను చెప్పాను. పోయిన సంవత్సరాంది చెప్పలే, జస్ట్ నౌ. చూసారా, నేను నా జోబులో ఉన్న డబ్బుల మీద నమ్మకం పెట్టుకుంటే నేనేం చేయాలి? ఆ డబ్బులు పొందుకోవడానికి నెలంతా కష్టపడి పనిచేయాలి. తర్వాత ఆ డబ్బులు తీసుకొని నా బండి మీద నేను షాప్కి వెళ్ళాలి, కొనుక్కోవాలి, తీసుకురావాలి. ఇప్పుడేం జరిగింది? దేవుని మీద ఆధారపడి ఉంటే 100% ఏమైంది? వాళ్ళే నా ఇంటికి వచ్చి అందిస్తున్నారు. దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుంది చూసారా? అలాగే ఫోన్ చేయలేదు, నేను చేయలేదు, వాళ్ళు చేయలేదు. ఫోన్ లేకపోతే పనిలేవు అనుకుంటాం. పని అయిందా లేదా ఫోన్ లేకపోతే? దేవుడు చూసారా ఎలా చేస్తాడో? ఫోనే ఇంత బలం అయితే దేవుని బలం ఇంకెంత ఉంటుందండి? నీ కాళ్ళ దగ్గర నేను వెళ్ళిన వాళ్ళ మార్గాన వాళ్ళు నా మార్గాన్ని వచ్చారా? వాళ్ళు నా మార్గాన్ని వచ్చి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి? మేము ఎప్పుడు ఈ మార్గాన్ని రాము, ఈవేళ చర్చికి వెళ్తున్నాం రాజమండ్రి, ఇటు రావాల్సి వచ్చింది అని. నేను కూడా సాధారణంగా అక్కడ నిలబడను. అక్కడ నేను నిలబడి సంవత్సరం పైన అయిపోయింది. మీ దగ్గరికి రావాలి కాబట్టి పిలిస్తే అందుకునేటట్టు ఉండాలి అని అక్కడ నిలబడ్డా. లేకపోతే నా ప్లాన్ రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్లో చేసుకొని రావాలి అని. లేట్ అయిపోతేనేమో లిఫ్ట్లు దొరకపోతే అని వచ్చాను అనమాట. దేవుడు చూసారు ఎలా చేయించాడో? నేను 100%, 100% నమ్మి ఆయన పనిలో ఉంటే కార్యం ఎలా చేశాడు? నువ్వు దేవుని పనిలో ఉంటే డబ్బుతో నీకు సంబంధం లేదు, విశ్వాసమే. డబ్బులు నీ దగ్గర ఉంటే ఇక్కడి నుంచి అమెరికా దాకా ఏ షాప్లో అయినా కొనుక్కోవచ్చు. కానీ పరలోకం నుంచి ఆ డబ్బులతో నువ్వు ఏం పొందుకోలేవు. ఆ డబ్బులు పని చేస్తావు, అయిపోతాయి, మళ్ళా కష్టపడి పని చేయాలి. విశ్వాసం మీద ఉంటే, అంటే దేవుని మీద నమ్మకం ఉంటే
ఏమవుతుందో తెలుసండి? షాప్స్లో నుంచి కాదు, పరలోకం నుంచి వస్తుంది. పరలోకం నుంచి ఇస్తాడు దేవుడు ఉచితంగా. దేవుడు పరలోకం నుంచి ఇస్తే నీ 2 చేతులు సరిపోతాయా పట్టుకోవడానికి? చిన్న చేతులు. నాకు అది నేర్పించాడు యేసయ్య. అది నేర్పించాడు నాకు. మీ దగ్గర రావడానికి కూడా నా జోబులో పైసా పెట్టుకోకుండా వచ్చాను లిఫ్ట్ల మీద. చందాకే మనీ తెచ్చాను. దేనికి తేలా? నాకు తెలుసు నా దేవుడు జోబులో డబ్బు లేకపోయినా ఆవగించంత విశ్వాసం, అంతకన్నా చిన్నది నీ హృదయంలో ఉంటే ఏం చేస్తాడు చూడండి. పైసా పెట్టుకోకుండా నేను వచ్చానని చెప్తున్నా. ఎన్ని బియ్యం నా ఇంటికి రావడానికి సిద్ధపరిచాడు డబ్బులు లేకుండానే. ఏం చూశాడు దేవుడు? నీలో నమ్మిక, విశ్వాసం. దీని మీనింగ్ అదే. ఇక్కడ కోట్లలో ధాన్యం లేదు. మళ్ళీ ఇంకా ఏం లేవండి? ఉన్నదా ఇంకా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఆలివ్ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించు. దాని మీనింగ్ ఏంటి తెలుసా? ఏమి ఫలాలు ఇవ్వలేదంటే, ఏ ఫలాలు ఎప్పుడు ఇవ్వండి? ఏ ఫలాలు ఎప్పుడు ఇవ్వవు? ఆయన నువ్వు విత్తపోతే రావు. నువ్వు విత్తితేనే. నువ్వు విత్తడం యేసయ్యలో నువ్వు విత్తుకుంటే చివరికి వచ్చేది నీకది. ఏంటది? ఆశీర్వాదం. నేను విత్తానా? కష్టపడి పనిచేసానా నెలంతా బియ్యం కొనుక్కోవడానికి? ఎన్నో చెప్పొచ్చు. మీకు ఇది చెప్పాను కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా. నెలంతా పనిచేసానా? నెలంతా ఏం చేశాను? యేసయ్యలో విత్తుకున్నాను. అంటే ఈ వాక్యాలు విత్తాను నేను, అంతే. నేను అంజూరపు చెట్లు విత్తలే ఫలాలు కోయడానికి. నేను విత్తే కదా అవి రావడానికి. అవి లేవు. దానిమ్మ విత్తలే, ఫలాలు లేవు. అంజూరపు చెట్లు విత్తలే, ఫలాలు లేవు. ఆలివ్ చెట్లు విత్తలే, ఫలాలు లేవు. కానీ నేను విత్తిందంతా దేవుని జీవపు విత్తనము, వాక్యం. ఈ విత్తను అన్నీ వచ్చేస్తున్నాయి నాకు. అన్నీ. మీరు నమ్మరు. సరే బియ్యం ఏదో వచ్చినాయి అనుకుంటారా? నా హెయిర్ కట్కి కూడా దేవుని మీద నుంచే పొందుకుంటాను. హెయిర్ కట్ కూడా డబ్బులు పెట్టి చేయను నేను. ఎవరిస్తారు హెయిర్ కట్? ఏ మంగళవాడైనా పిలిచి ఇస్తాడా ఫ్రీగా వేస్తానని? దాని మీద కూడా దేవుని మీద ఆధారపడడం నేర్పించాడు. సమస్తం. ఇది వేసుకున్న షర్ట్ నాది కాదు, వేసుకున్న ప్యాంట్ నాది కాదు, ఈ బెల్ట్ నాది కాదు, ఈ బైబిల్ కూడా నాది కాదు. అన్నీ దేవుని దగ్గర నుంచి పొందుకున్నాయి. సో మీకు ప్రతి ఒక్కరి జీవితాల్లో మనం ఆశీర్వాదం అనేది చూడాలనుకుంటాం. ఆశీర్వాదం ఎలా వస్తుంది మనకి? యేసయ్యలో విత్తుకోవడం వలన. అంతేగాని మన జాబ్స్లో విత్తడం వలన, లేకపోతే ఏమండి ఉద్యోగాల్లో విత్తుకోవడం వలన మనకి రావు. అవి వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ యేసయ్యలో నువ్వు విత్తుకున్నావా, అది నిరంతరం ఉంటుంది. నిరంతరం ఉంటుంది. కూరగాయలు ఎన్ని రోజుల్లో మనం కొనుక్కుంటామండి? మీరు వినాలి, మీ గురించే చెప్తున్నాను. కూరగాయలు వారానికి ఒకసారి కొంటామా? 2-3 రోజులకు ఒకసారి కొంటామేమో. ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి వారానికి ఒకసారి కొంటామేమో. నేను కూరగాయలు కొని ఎన్ని రోజులైందో మీకు తెలుసా? వింటారా అసలు? నేను కూరగాయలు కొని 3.5 సంవత్సరాలైంది. 3.5 సంవత్సరాలు. నాకు యేసయ్య నేర్పించింది ఒకటే,
ఎక్కడ కూరగాయలు అమ్ముతున్నారో, ఎక్కడికి నువ్వు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తావో అక్కడ స్వార్థ చేయి. ఇది నాకు ఆయన నేర్పించింది. అంటే అక్కడ అవి విత్తు, ఆ కూరగాయలన్నీ నీ ఇంట్లో పండుతాయి అన్నాడు. 3.5 సంవత్సరాలు ఈ స్వార్థ యేసయ్య చెప్పినట్టు విత్తడం మొదలుపెట్టాక కూరగాయలు కొనే అవసరం లేదు. 3.5 సంవత్సరాలు అవసరం లేదు కూరగాయలు. అమెరికా ప్రెసిడెంట్ చెప్పగలడా ఇది? లేకపోతే ఈ లోకంలో అతి ధనవంతుడు చెప్పగలడా ఈ సాక్ష్యం? విశ్వాసం. మనం అనుకున్నామే డబ్బులు చేయలేనిది చేస్తుందని, ఇది చేసింది. సో ఈ వాక్యానికి దేవుడు నాకు తెలియపరిచినట్టు అది ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ఆపేస్తాను. చూడండి, ఈ వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది. ఏమొస్తుందండి? ఇదే వాక్యం నువ్వు నమ్మితే రక్షణ వస్తుంది. ఏమొస్తుంది? చదివితే జ్ఞానం, ఆ చదివిన దాన్ని నమ్మితే రక్షణ. ఆ నమ్మిన దాన్ని నువ్వు ఆచరించడం మొదలుపెట్టావా, పరిశుద్ధత వస్తుంది. ఏమొస్తుంది? ఎస్, అది కావాలి మనకి. కేవలం చదివితే జ్ఞానం వస్తే లాభం లేదు. సొలొమోను రాజుకు కూడా జ్ఞానం ఉన్నది. కేవలం జ్ఞానం ఉంది, పరిశుద్ధత లేదు. ఎక్కడికి నడిపించింది చూసారా మీరు? మీకు తెలుసు అది. అలాగే కేవలం నమ్మేవు నువ్వు, నీకు రక్షణ వచ్చింది, బాగానే ఉంది. రక్షణతో సాటిస్ఫై అయిపోతావా? నీకు పరిశుద్ధత కావాలా? పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునిని చూడలేడు. నువ్వు దేవుణ్ణి చూడపోతే దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోగలం? పొందుకోలేం. కాబట్టి పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. సో నాకు పరిశుద్ధత ఎలా వచ్చిందో ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేసేస్తాను మీకు. చూడండి, నా పరిస్థితి ఏంటంటే, నా జీవితం ఏంటంటే, ఒకప్పుడు ఇలాంటి రోడ్ల మీద పిచ్చి కుక్కలాగా నేను పరిగెట్టేవాడిని, బేవర్స్గా. మంచి చదువుకున్న కుటుంబంలోనే పుట్టాను, చాలా చదువుకున్న కుటుంబంలో పుట్టాను. కానీ అపవాది నా కన్ను కొట్టేసింది 3.5 సంవత్సరంలో. చిన్నప్పుడే ఇలాంటి రోడ్ల మీద ఆడోళ్ళ వెనకాల పరిగెట్టేవాడిని. పెద్దగా అవుతా ఉండగా ఆ పాపము, ఆ వ్యసనము పెద్దదైపోయింది, ముదిరిపోయింది, నన్ను దించేసింది పాపపు ఊబిలోకి. ఎవరు బయటికి లాగలరు? పోలీస్ స్టేషన్ లాగుతా, కోర్టు కేసులు లాగుతా, సెంట్రల్ జైలు లాగుతా. సంవత్సరం అయిపోతుంది. నేను పాపపు ఊబిలో మునిగిపోయాను, రాలేని స్థితి. ఇలాంటి చర్చిలకు వస్తున్నాను, యవనస్తుల కూడికలకు వెళ్తున్నాను, మారలేకపోతున్నాను. మారాలని అనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నాను. అలా ఉండగా నాకు ఆ రోజుల్లో పనంతా ఫోన్ తీసి చాటింగ్ చేయడమే ఆడోళ్ళతోటి, పొద్దున్న సాయంత్రం ఇదే పని. ఇలా ఉండగా సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఓ రోజు ఫోన్ తీసి చాటింగ్ చేద్దామని చూస్తుంటే చాటింగ్ రావట్లేదు నాకు. మరేంటి వస్తుంది? కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి. అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనుషుల మీదకి వచ్చినప్పుడు పాపం నుంచి, నీతిని గురించి, తీర్పు గురించి ఒప్పిస్తుంది అని మనం వింటాం కదండి. ఆ ఆత్మ నా మీద రావడం నేను చూశాను. ఏడ్ చేస్తున్నాను నేను. అప్పుడు మొట్టమొదటిగా నేను ఒకటి ఒప్పుకున్నాను. నేను ఎవరితో చాటింగ్ చేయాలనుకున్నానో ఆ పాపతోటి నేను అనింది ఏంటంటే, ఫస్ట్ నేను వాళ్ళు కలిసినప్పుడు నా వయసు 28 అని చెప్పాను. అప్పటికే నా వయసు 40, ఆమె ఏజ్ 16.5. ఎంత మోసం! ఎవరు తట్టుకోగలరు? ఎవరు క్షమిస్తారు? ఎవరు రుణం పే చేస్తారు దీనికి? రెండో అబద్ధం, నేను కలిసినప్పుడు మొట్టమొదటిగా నేను చదివింది ఇంజనీరింగ్ అని చెప్పాను. నేను పాలిటెక్నిక్ ఫెయిల్ అయిపోయి ఉన్నాను. అలా కొన్ని సంవత్సరాలు గడిచింది. ఆ రోజున దేవుని ఆత్మ ఒప్పిస్తే నేను ఒప్పుకున్నాను. యోహాను 16:8 ఉన్నట్టు ఒప్పుకుంటే
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ వాక్యం అంటే ఈ ఆత్మ ఏదైతే నన్ను ఒప్పించిందని చెప్పానో, పాపం నుంచి, నీతిని గురించి, తీర్పుని గురించి, మీరు నమ్మరు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 13 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాలు అయింది. 2013లో ఒప్పించాడు దేవుడు, నన్ను విడిపించాడు పాపం నుంచి, లోకం నుంచి. నాకు రక్షణ వాగ్దానంతో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళా ఇంకోసారి ఆ పాప దగ్గరికి కానీ మరి ఎవరి దగ్గరికి కానీ వెళ్ళకుండా నన్ను కాపాడాడు. చూసారా పరిశుద్ధత ఎలా ఇచ్చిందో? అంత బలం ఉంటుంది. అందరూ అంటారు అన్ని గ్రంథాలు సత్యమే చెప్తాయి, అన్ని గ్రంథాలు మంచి చేయమనే చెప్తాయి, చెడు చేయమని ఏ వాక్యం ఏ గ్రంథం చెప్పదు కదా, హిందూ గ్రంథం కానీ ముస్లిం గ్రంథం కానీ అని. అన్నీ మంచి చేయమని చెప్తాయి, కరెక్టే. కానీ దాట్లకి దీనికి తేడా ఏంటి తెలుసండి? అది కేవలం చెప్పడం చెప్తాయి, ఇది నిన్ను ఆ మంచి చేయిస్తుంది. అంతేకాదు ఆ మంచి చేయించి మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళకుండా నిన్ను రక్షిస్తుంది. అంత బలం ఉంది. ఇది నేను రుచి చూశాను కాబట్టి ఇది మీతో పంచుకున్నాను. మరి అలాంటి పరిశుద్ధత, అలాంటి నమ్మకము, ఎంత నమ్మకం? 100% నమ్మకంతో నువ్వు షాప్ నుంచి కాకుండా యేసయ్య చేతిలోంచి పొందుకునే కృప ఇక్కడున్న మీ అందరికీ దయచేస్తాడు. మిమ్మల్ని ఈ లోకమంది అంతటా ఎంతోమందికి సజీవ సాక్షులుగా నిలబెడతాడని నేను నమ్మి మరి యేసు నామమున నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా అనుభవంతో కూడిన వాక్య భాగాన్ని మనతో పంచుకున్నారు ఇప్పటి వరకు. నేను ఏ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళినా కానీ మా సంఘానికి ఇలా హెచ్చరికలతో కూడిన వాక్యం చెప్పండి అన్న నేను ఎవరికి కూడా చెప్పలేదండి. మీ దేవుని యొక్క ఆత్మతోటి ఏది ప్రేరేపిస్తే అది చెప్పండి అని నేను చెప్పాను తప్ప ఎవరికి కూడా నేను వాక్యం మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా మా సంఘానికి ఇది చెప్పండి, ఇది చెప్పండి, ఇది చెప్పండి అని నేను ఎవరిని కమిట్మెంట్ చేయలేదు, ఎవరిని కూడా ఫోర్స్ చేయలేదు. కాబట్టి వారు ప్రయాసంతో వస్తున్నారు కాబట్టి మనం కూడా కొంచెం శ్రద్ధ భక్తులతో వినాలి కదా. మనం విన్న వాక్యాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పాలి, అది మన గోలు. రేపన్న రోజున మన బాధ్యత. శిష్యులను తయారు చేయమన్నాడు తప్ప గురువులను తయారు చేయమని చెప్పలేదు యేసుక్రీస్తు వారు కూడా. మనము శిష్యుల్ని తయారు చేయాలి. ఒక ఆత్మను రక్షించే ఎంతో గొప్ప ఆశీర్వాదం అది. ఆ భారాన్ని అంటే నాకున్న భారాన్ని మీరు కూడా కలిగి అనేక మంది ఆత్మలను రక్షిస్తారని. ఇకపోతే వాక్యం కానుకలు సమర్పణ చేస్తుందా? సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు ప్రతి శుక్రవారం 10 గంటలకు ఇక్కడ పెట్టబడుతుంది. అదేవిధంగా ఆదివారం 10ంటికి ఆరాధన మనకు జరపబడుతుంది. ఈ 31వ తారీఖున నైట్ మట్టికి ఆరాధన మనకి అంటే పాత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు క్రొత్త సంవత్సరాన్ని మనకి ఇస్తున్నాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా మనం అందరం 31వ తారీఖున ఇక్కడ ప్రార్థన పెట్టబడుతుంది. ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాము.
ఎవరికైనా ప్రార్థనలు వస్తుంటే చెప్పండి, ప్రార్థన చేద్దాం. 7:30 7:30కి అలా పెట్టడం జరుగుతుంది. 8:30 కల్లా వదిలేయడం. ఒక గంట అండి, లేదా ఒక అరగంట కూర్చుని మనం వెళ్ళిపోదాం ఎగ్జాక్ట్గా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, నాయన ఇదిగో ప్రభా తండ్రి, నీ కుమారుని ప్రభా మా మధ్యకు నడిపించావు. ఇదిగో ప్రార్థన పూర్వకంగానే ప్రభా తండ్రి, నీ కుమారుని గురించి ఎంతో ప్రభా మేము ప్రార్థన చేస్తాము. ఆయన వస్తున్న దైవశాకుడు ప్రభు తండ్రి మాతో గొప్పగా నీ వాక్యాన్ని మాకు అర్థమయ్యే రీతిగా ఆ భారాన్ని మా గుండెలో నింపాలని ప్రభు తండ్రి ఎంతో కన్నీటితోటి ప్రార్థన చేసాం. అదే రీతిగా ప్రభు తండ్రి నీ ఆలోచన, నీ మాట మాకు ఇంత ఆజ్ఞత ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు తండ్రి. కుమారుడు చేస్తున్న యొక్క గాస్పుల్ సువార్త నిమిత్తం ప్రార్థన చేస్తుండగా ఎంతో భారభరితంగా ప్రభు తండ్రి చేస్తున్న సువార్తను ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు ప్రభు తండ్రి, అవమానాలు ఎదురవ్వచ్చు, ఒంటరితనాలు ఎదురవ్వచ్చు, భయాందోళనలు ఎదురవ్వచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు తండ్రి నాయనా నీవు నీ తోడు దావీదు గారికి ఎటువంటి తండ్రి ధైర్యాన్ని నింపవు ప్రభు తండ్రి. నాయన నీ కుమారునికి అటువంటి ధైర్యాన్ని నింపి ప్రభు తండ్రి అనేక ఆత్మలకు నీ రాజ్యానికి కట్టడానికి ప్రభా తండ్రి నీ కుమారుని వాడుకోమని మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. ఇదే విధంగా ప్రభు తండ్రి ఎంతో ప్రయాసంతో భారంతో నీ కుమార్తెలు ప్రభు తండ్రి నీ దైవ సన్నిధికి వచ్చారు. నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, నీ వాక్యాన్ని వినాలని, ఆ వాక్యాన్ని విన్నదాన్ని ప్రభు తండ్రి వారు భారం కలిగి పాటించాలన్న ఆలోచనతోటి ప్రభు తండ్రి వచ్చిన ప్రతి వారిని దీవించండి. మీ అక్క గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను ప్రభా తండ్రి. నాయన ఎంతో ఓర్పుతోటి, సహనంతో, దైవభక్తితో ఉన్న ఒకే అక్కగారు కాబట్టి ప్రభా తండ్రి అక్కగారిని దీవించండి. అక్కగారికి ఇచ్చిన ప్రభా తండ్రి ఇద్దరు కుమార్తెలను దీవించండి ప్రభా. నగరానికి చెక్కబడిన మూల కమ్మములని ప్రభా తండ్రి మాకెంతగానో తెలియపరచావు. చదువులోను లోకప్రత్య తండ్రి విధేయతగా, దేవునికి విధేయతగా, యథార్థతగా ఆ ఇరువురు ప్రభు తండ్రి నడిచే బాధ్యత కృప చూపించండి. ఇదిగో ప్రభా ఇద్దరు చెల్లెల్ని మా వరకు నరిపావు. ఎంతో ప్రభు తండ్రి వారు ఇప్పటి వరకు పాటలు పాడారు, నిన్ను స్తుతించారు. నేను ఈ సంతోషంతో, ఆనందంతో ప్రతి ఆదివారం మాతో కలిసి ఉండే బాధ్యత కృప చూపించండి. నేను మరియమ్మ గారిని అదేవిధంగా ప్రభు తండ్రి మేరీ గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి వృద్ధాప్యంలో కావలసిన బలాన్ని ప్రభు తండ్రి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. నాయన తండ్రి ఒక కుటుంబము దైవ కుటుంబంగా ఉన్నదంటే ప్రభు తండ్రి మరియమ్మ గారి కుటుంబమే మేరీ గారి కుటుంబమే కాబట్టి ప్రభా తండ్రి నాయన నీ ఆలోచనలు నాయన వృద్ధాప్యమందు ప్రభు తండ్రి మోషేకి గారికి ఎటువంటి సహాయము, తోడు, బలమును అనుగ్రహించవు. తల్లిగారిని కూడా అదేవిధంగా కుటుంబంలో నిలబెట్టమని అడుగుచున్నాను. అదేవిధంగా సత్య నిమిత్తం ప్రార్థన చేస్తుండగా సహాయం దయచేయండి ప్రభా. గర్భఫలం గురించి ఎదురు చూస్తుండగా ప్రభా నీవే గర్భఫలాన్ని అనుగ్రహించండి. వారి యొక్క ప్రభా తండ్రి సంసార జీవితంలో ఎటువంటి లోటుపాట్లు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ ఒకరికొకరు అర్థం చేసుకుని ప్రభా సహనం కలిగి జీవించే వారిగా కృప చూపించండి. లక్ష్మి గారు లేవలేని పరిస్థితులు ఉన్నారు ప్రభా. లక్ష్మి గారిని ప్రభు దీవించండి, స్వస్థత అనుగ్రహించండి ప్రభా. నేను ఎంతగానో ప్రభు తండ్రి నలిగిపోతున్నారు. నేను సహాయం దయచేయండి ప్రభా. ఆ తల్లి గారికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా. నేను లక్ష్మి గారికి ఇచ్చిన ప్రభు తండ్రి కుమార్తెని బట్టి, అల్లుని బట్టి ప్రభు ప్రార్థన చేస్తుండగా నీ తోడు ప్రభు దయచేయండి. వారు చేస్తున్న ప్రభు తండ్రి ఆ పొలం పనుల్లో నీ తోడు ప్రభా, ఆశీర్వాదము ప్రభా నీవే కృప చూపించండి ప్రభా. అదేవిధంగా ప్రభు తండ్రి నాయన మరియమ్మ గారు ఈ వారం రాలేని పరిస్థితిలో ఉన్నారని తెలిసింది ప్రభా. మరొకసారి మా వజ్జుకు నడిపించమని అడుగుచున్నాం. బేవమ్మ గారి నిమిత్తం ప్రార్థన చేస్తుండగా సహాయం దయచేయండి. నేను తల్లి గారిని ప్రభు తండ్రి నీ బలమును, నీ తోడు అనుగ్రహించండి ప్రభా. నేను కుటుంబంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను దూరపరిచి ప్రభా వారి కుటుంబంలో సంతోషం కలగజేయండి. ఏ సన్నకి మ్యారేజ్ను అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా ప్రభు తండ్రి ఇదిగో మా మధ్యన ఉన్న సూర్యచంద్ర గారి నిమిత్తం ప్రార్థన చేస్తుండగా ప్రభు తండ్రి ఎంతో భారమైనా కానీ ప్రభు అన్నిటిని పక్కకు పెట్టి ప్రభా ఇదిగో సేవకులను ప్రేమించి ప్రభు మా మధ్యకు ఈ విధంగా నిలబెట్టినందుకు నీకే స్తోత్రాలు.
నేను వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న యొక్క వ్యాపారాన్ని ప్రభు తండ్రి నీవే ఆర్థికంగా బలపరచండి, ఆయన నడిపించండి. నేను దైవిక లోక జ్ఞానం కంటే దైవ జ్ఞానంతో ప్రభు తండ్రి ప్రజల మధ్య ప్రభు ఎటువంటి సమస్య ఉండదు ప్రభా, ఆ వ్యాపారంలో సమస్య ఉండదు. నేను నువ్వు చూపించిన చోటుని ప్రభా వలేస్తే పేతురు గారికి ఎంత ఆశీర్వాదం అభివృద్ధి వచ్చిందో ప్రభు తండ్రి, అది అలాగ ప్రభు తండ్రి నీ మాట ద్వారా, నీ వాకు ద్వారా ప్రభు తండ్రి ఆ బిడ్డను నడిపించండి. నన్ను బిట్టుని అదేవిధంగా ప్రభు తండ్రి నేను సతీష్ని నేను వారు ప్రభు తండ్రి పిల్లల్లాగా ఆడుకోకుండా ప్రభా ఇదిగో మాతో కలిసి భారంతో బాధ్యతతోటి మా ప్రభా మా మధ్యకు నడిపించినందుకు వారి వారి కుటుంబాలను దీవించండి ప్రభా తండ్రి. క్రొత్తాత్మలను ఈ సంఘం వైపు ప్రభు తండ్రి నడిపించండి. నేను ప్రభా మా తండ్రి గారైన ప్రభా ఆనందరాజు గారి నిమిత్తం ప్రార్థన చేస్తుండగా సహాయం దయచేయండి. నేను ఎక్కడైతే వెత్తబడుతున్నారో అక్కడ ప్రభు తండ్రి ఆ ఆత్మలు ప్రభు రక్షింపబడి పట్టబడి ప్రభు తండ్రి నాయన నీ సన్నిధిలోకి చేర్చబడే బాధ్యత కృప చూపించండి. మా సంఘానికి భారం కలిగించండి ప్రభా. ఒక బిరియా సంఘం వలె పరిశీలనాత్మకంగా, ఆత్మపూర్వకంగా, నాయన క్రమబద్ధకంగా నిన్ను ఎదుర్కొనే వారిగా ప్రభు తండ్రి మా సంఘాన్ని నిలబరచమని, స్థిరపరచమని యేసుక్రీస్తు దివ్యనామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పెంపుగా ప్రియముగా, పంపుము దేవా, పంపుము దేవా. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తోడు మనకును మన కుటుంబాలకు తోడేండును కాక, ఆమేన్. అందరికీ వందనాలు. మర్చిపోకండి.